నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. పేద కుటుంబాల్లోని పిల్లలు కూడా పెద్ద చదువులు చదివేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా అర్హులైన విద్యార్థులు తల్లుల జాయింట్ ఖాతాలలో 4వ విడత నిధులు జమ చేస్తున్న సందర్భంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి అనుబంధంగా ప్రకాశం భవనంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు వారి బ్యాంకు చెక్కును అందించారు. 4వ విడత జిల్లాలో 41,868 మంది విద్యార్థులు, 38,280 మంది తల్లులకు 30.92 కోట్లు ప్రయోజనం కలుగుతుందన్నట్లు కలెక్టర్ చెప్పారు. ఉన్నత చదువులకు పేదరికం అడ్డు కాకూడదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా దీవెన పథకం కింద ఈ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యావంతులుగా సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లింగంగుంట రవిబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అంజల, దివ్యాంగుల సంక్షేమ అధికారి అర్చన తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జగనన్న విద్యా దీవెన కార్యక్రమము భీమవరం నుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో 4వ విడతల ఇవాళ పంపించిన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఇక్కడ 31 కోట్ల రూపాయలు మన జిల్లాకి రావడం జరిగింది. 41,868 మందికి ఇవాళ ఈ 4th ఇన్స్టాల్మెంటు వాళ్ళు ఖాతాలో పడుతుంది. ఇది వాళ్ళకున్న ట్యూషన్ ఫీజు కింద కాలేజెస్ కట్టడం జరుగుతుంది. దాదాపుగా 38,000 తల్లులు ఖాతాల్లో కూడా ఇది జరుగుతుంది. ఎక్సెప్ట్ ఫర్ ఎస్సీస్, అది కూడా 60% ఉంటున్న ఫీ రింబర్స్మెంట్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. మిగిలిన ఆల్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీ, కాపు, మైనారిటీ, క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ అందరికీ కూడా కంప్లీట్లీ స్పాన్సర్డ్ బై స్టేట్ గవర్నమెంట్. సో ఈ సంవత్సరంలో మాత్రము దాదాపుగా 131 కోట్ల రూపాయలు ఈ ఫీ రీంబర్స్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 4 సంవత్సరాలు చూస్తే 2018 నుంచి 2023 వరకు చూస్తే దాదాపుగా 584 కోట్ల రూపాయలు మన జిల్లాకు మాత్రమే ఈ ఫీ రీంబర్స్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న ప్రకాశం ప్రజలు, ఎస్పెషలీ స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఈ పర్టికులర్ ఫీ రీంబర్స్మెంట్కి అర్హత అవ్వాలంటే మినిమం 75% వాళ్ళు అటెండెన్స్ వాళ్ళు ఉండాలి. అండ్ ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ వాడుకొని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ ఈ ఫీ రీంబర్స్మెంట్ ఒక కుటుంబాల్లో 3 మంది వరకు అప్లై అవుతుంది. దానివల్ల చాలా కుటుంబంలో ఆడపిల్లల్ని ఈ ఫస్ట్ హైయర్ స్టడీస్కి పంపించిన కార్యక్రమము ఇది జరుగుతుంది. దానివల్ల ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ 12th తర్వాత డ్రాప్అవుట్ అవ్వడము, ఆర్ 10th తర్వాత డ్రాప్అవుట్ చేసి ఇమీడియట్గా చైల్డ్ మ్యారేజ్ చేయడము, ఇదన్నీ కూడా చాలా తగ్గుతుంది. ఖచ్చితంగా ఈ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ ఇంకా పెరుగుతున్న వలన వాళ్ళు కూడా ఉద్యోగంకి వెళ్ళాలి, మంచి ప్రొఫెషన్కి వెళ్ళాలని ఒక అంచనా వాళ్ళకి రావడం చాలా చాలా సంతోషకరమైన విషయము. ఇదన్నీ మనకి ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ ప్రకాశం జిల్లా తరపున, ప్రజల తరపున మరొకసారి ధన్యవాదాలు. కొప్పోలులోని టిట్కో గృహాలను మేయర్ గంగాడ సుజాతతో పాటు కార్పొరేటర్లు పరిశీలించారు. గత ప్రభుత్వంలో టిట్కో గృహాలు అరకొరగా నిర్మించడం జరిగిందని, 5 ఏళ్లైనా పూర్తి చేయలేక టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మేయర్ అన్నారు. గృహాల కోసం 18,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి 4,000 గృహాలు మాత్రమే కట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో గృహాలు అందని వారికి డబ్బులు వాపసు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ఎన్నికల నాటికి మౌలిక వసతులు కల్పించి టిట్కో గృహాలను అందజేస్తామన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కోసం ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే 25,000 మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు. పేదవారికి అన్ని విధాల అండగా ఉన్నది మా ప్రభుత్వమేనని మేయర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, యనమల నాగరాజు, చింతపల్లి గోపి, నూర్జహాన్, జాకీర్, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, పసుపులెట్టి శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు పల్లా అనురాధ, బైరెడ్డి అరుణ, సాదం విజయలక్ష్మి, బొప్పరాజు జ్యోతి, రమణమ్మ, మరియమ్మ, సువర్ణ, బత్తుల ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
నేను పూర్తి చేసి ఇస్తానని నేను ఇచ్చిన మాటకి నేను పూర్తి చేసి ఇవ్వాల్సిందే. అంతేగాని మా గవర్నమెంట్ సగం పని చేస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తిగా ఇంకో పని చేస్తానని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పలేదు కదా. మేము సగం పని చేస్తాం, మిగతా తర్వాత గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ మళ్ళీ మిగతా పని పూర్తి చేసి ఇస్తారని చెప్పినట్లయితే బాగుండేది. మొత్తం మేమే చేసి ఇస్తామన్నా కూడా వాళ్ళే చేసి ఇవ్వాలి. అదంతా అధికారం శాశ్వతం, మరి శాశ్వతమనే కదా వాళ్ళు ఆ రోజు వాళ్ళు మాట్లాడేది. అధికారం మాకే శాశ్వతం కాబట్టే కదా ఇప్పుడు 4,000 మందికి ఎలిజిబుల్ ఉండే ఇళ్ల స్థలాలకో లేకపోతే ఇళ్లకో మరి 16,000 మంది దగ్గర ఎందుకు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు? అలాగే మరి కలెక్ట్ చేసిన వాళ్ళు ఆ డబ్బులు ఏం చేశారు? ప్రజలకు ఇచ్చారా? సంవత్సరాలు పరిపాలన చేసిన టీడీపీ ఎందుకు నిర్మించలేకపోయింది? దానికి సమాధానం ఎందుకు? అది టీడీపీ వాళ్ళని అడగాలి. టీడీపీ వాళ్ళు ఎందుకు నిర్మించలేకపోయింది, ఎందుకు ఇవ్వలేకపోయారు 5 ఏళ్లలో అని చెప్పేసి టీడీపీ వాళ్ళని అడగాలి. కానీ అంతేకాదు ఇంకొక మాట ఏంటంటే ఈ రోజున ఇప్పుడు ఏదైతే ఇక్కడ 500 రూపాయలు కట్టించుకొని ముందు వాళ్ళకి ఇల్లు ప్లాట్ అలాట్ చేశారో ఆ 500 రూపాయలు కట్టిన వాళ్ళు జీవితకాలం 20 సంవత్సరాలు నెలకు 2,000 రూపాయలు చెప్పిన బ్యాంకులో నుంచి కట్టాలి. లోన్ లాగా కట్టాలి, అంటే రెంట్ లాగా కట్టాలి, లోన్ లాగా కట్టాలి. కానీ మా గవర్నమెంట్ అలా చేయలే. మా గవర్నమెంట్ ₹1 అందరికి రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ చేస్తున్నది. ఒక 2 నెలల్లో పూర్తి చేసి పేద ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడానికి మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఆ క్వాలిటీ కానివ్వండి అలాగే ఆ డిజైన్ కానివ్వండి అంతా మీరు చూసినట్లయితే నిజంగా చాలా సంతోషపడతారు. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో వరకే వాళ్ళు చేసి వదిలేస్తే మిగతా అంతా చేసింది మనం. డిజైన్లు అంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డిజైన్లు మనం పూర్తి చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పేద ప్రజలు, అంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ హోల్డర్స్ అనమాట. కానీ దీన్ని మనం ఓన్లీ ఫౌండేషన్ వరకు వేసి వదిలేశారు, కానీ మిగిలినంతా స్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తున్నాం మనం. కానీ డిజైన్లు వాళ్ళు వేసిన డిజైన్లే మనం పూర్తి చేసేస్తున్నాం. అది అక్కడ ఏమైందంటే బాగా లో లెవెల్లో కట్టడం జరిగింది. కానీ ఇది కాస్త హైట్ ఉంది. రేపొద్దు నేను వర్షాలు తుఫాన్లు ఏదైనా వచ్చినా సరే మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కానీ అక్కడ ఏం చేశారంటే ఈ రోజు కూడా పోయినట్లయితే అక్కడ చూడండి అక్కడ అంతా కూడా నీరు నిలబడిపోయి ఉన్న పరిస్థితి. మరి గత గవర్నమెంట్ అభివృద్ధి అంతా మాదే అని చెప్పేసి డ్రైనేజ్ అన్ఈవెన్గా కట్టి రోడ్లేమో డౌన్లో కట్టారు, డ్రైనేజ్ ఏమో ఎత్తులో కట్టారు. అవి కూడా చూడండి మీరు కాస్త. మీరు అలాంటివన్నీ చూసి చేయాలి. అందుకే కదా ఇప్పుడు మేము సరి చేస్తున్నాం కదా. ఇప్పుడు అన్నీ కూడా మేము సరి చేస్తున్నాము. ప్రతి విషయం కూడా పేద ప్రజలకు అండగా ఉండేది వైసీపీ గవర్నమెంటే. అలాగా మీరు కనుక ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మరి మీడియా వాళ్ళు చూపించలేకపోవడం మా దౌర్భాగ్యం. ఒకటండి, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ పంపించింది. అయినా కూడా టీడీపీ గవర్నమెంట్లో ఈ కన్స్ట్రక్షన్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఆ రకంగా కూడా కన్స్ట్రక్షన్కి అనువుగాని ప్రదేశాల్లో కట్టడము అలాగనే సరైన ఫౌండేషన్ కూడా వేయలేకపోవడం వల్లనే మేము దాన్ని ఆపేసాము. మేము కరెక్ట్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత ప్లాన్డ్గా ఉన్నదో ఒకసారి చూడండి. నీళ్ళు ఎందుకు ఇప్పుడు రోడ్లు అంతా ఫార్మేషన్ ఇప్పుడు చూడండి. రేపొద్దున మనము వీళ్ళకి హౌస్ ఇచ్చే నాటికి ఇక్కడ రోడ్లు ఫామ్ చేసి పైప్ లైన్ వేసి కరెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. గౌరవ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్సు, డిప్యూటీ మేయర్సు అందరూ కలిసి ఈ టిట్కో హౌసెస్ మొత్తం వర్కింగ్ని విజిట్ చేయడం కోసం వచ్చారు. చాలా శుభపరిణామం. గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశం వరకు పేద ప్రజలకి త్వరగా పూర్తి చేసి క్వాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి ఏ అయితే చెప్పున్నారో ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటని మేయర్ గారు విజిట్కి వచ్చారు. చాలా సంతోషం. ఇక్కడ ఐజేఎంఈ వాళ్ళు చాలా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరి నాటికి ఇస్తున్నారు. పేదవాడు కన్నా ఇంటిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మాట చెప్పారో దాన్ని ₹1 రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. దాన్ని గతంలో 4,000 హౌసెస్ కన్స్ట్రక్షన్స్ మొదలు పెడితే గత ప్రభుత్వం వాళ్ళు 16,000 హౌసెస్కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాటిని మున్సిపాలిటీ నుంచి ₹4 కోట్ల రిటర్న్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ హౌసెస్ అన్నీ కూడా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు దీన్ని తిప్పికొట్టడం కోసం ఏదో గేమ్ చేయడం కోసం వాళ్ళు అది రాద్ధాంతం నుంచి ప్రజలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ఒక పేదవాడికి పట్టా ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డిది. సుమారు ఒంగోలు పట్టణంలో 25,000 పట్టాలు ఇవ్వడం కోసం ఆయన సీఎం గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. త్వరలోనే అవి కూడా అందరూ కూడా ఒంగోలు పట్టణంలో ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చేదానికి కూడా దాన్ని కంకణం కట్టుకొని ఉన్నారు. దీన్ని ప్రతిపక్ష వాళ్ళు రాజకీయాలు చేయడం కోసం ఈరోజు టిట్కో హౌస్ దగ్గర వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకోవడం ఇది ఆశాస్పదంగా ఇది ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాము. ఇది మేము విజిట్ పెట్టామండి. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళు అడగండి. మరి మీరు వాళ్ళ గురించి చెప్తామంటే వాళ్ళు మీలాగానే కదా వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. అలా కాదు సార్, నేను చెప్తుంది ఏంటంటే మేము ఇస్తున్నాం, మేము క్వాలిటీ చెక్ చేయడం మా గౌరవ మేయర్ గారు ఆధ్వర్యంలో. లిఫ్ట్లు ఉన్నాయా? లిఫ్ట్లు లేదు, వాళ్ళు ఇవ్వాలి. గత ప్రభుత్వం వాళ్ళు డిజైన్ చేసింది ఇది. వాళ్ళు చేసిన దాన్ని మేము త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇస్తున్నాం. అవి కూడా పూర్తి చేయొచ్చు కదా, అదే విధంగా చేస్తాము. చింతలు కూడా పూర్తి చేయొచ్చు కదా, త్వరగా చేస్తారు. చేసినా కూడా అది అందడానికి వీలుగా లేదు. అక్కడంతా
ఆ డెమాలిషన్ చేయాల్సిందే, ఎందుకంటే అది క్వాలిటీ మెయింటైన్ చేయకుండా అన్నీ పడిపోతున్నాయి. ఇప్పుడు కనుక ఏదో మసిపూసి మారడిగా ఇచ్చేసినట్లు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధారాఘవరావు ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి గరుడ ఉత్సవంలో పాల్గొని స్వామిని దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. సిద్ధారాఘవరావు క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి, రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వార్లను దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వాములు వేద ఆశీర్వచనం అందజేశారు. ముందుగా ఆలయ పాలక మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథం, ఈవో రజనీ కుమారి, ఆలయ అర్చకులు సిద్ధారాఘవరావును పూర్ణకుంభంతో వేద మంత్రాలతో స్వాగతం పలికి స్వామివారి చిత్రపటం బహుకరించారు. సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, నెమ్మాని హరిప్రియాదేవి, రావిపూడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. గోవింద రమణ గోవింద మలబార్ గోల్డ్ షోరూంలో మైన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన డాక్టర్ కమల ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ 29వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఎగ్జిబిషన్లో డైమండ్స్తో పాటు వివిధ రకాల ఆభరణాలు ప్రదర్శించారు. మగువల మనసు మెచ్చేలా అనేక రకాల మోడల్స్ను ప్రదర్శనలో ఉంచడం జరిగింది. దేశవ్యాప్తంగా 335 బ్రాంచీలు కలిగి ఉన్న మలబార్ గోల్డ్ 12 దేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించి అందమైన మోడల్స్తో పాటు నాణ్యమైన మన్నిక కలిగిన ఆభరణాలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. మలబార్ గోల్డ్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో అనేక రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయని డాక్టర్ కమల తెలిపారు. డైమండ్ జ్యువెలరీలపై 25% రాయితీ ఇవ్వడంతో పాటు పాత ఆభరణాలు మార్చుకునేందుకు 100% అవకాశం కల్పించారని అన్నారు. బంగారు ఆభరణాలు మార్పు చేసుకోవడంలో ఎలాంటి తరుగు లేకుండా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఆభరణాలు చాలా బాగున్నాయని అన్నారు. కార్యక్రమంలో మలబార్ గోల్డ్ ప్రతినిధి కిరణ్, పలువురు మహిళలు పాల్గొన్నారు.
ఇవాళ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ ఎగ్జిబిషన్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇలా ప్రిన్సెస్ లాగా క్వీన్ లాగా తయారు చేసినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్ గారు, మన మీడియా మిత్రులందరికీ, అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు కిరణ్ గారికి. ఇవాళ మమ్మల్ని ఇలాగా ఈ బ్యూటిఫుల్ లేడీస్ అందరం ఇలా గ్యాదర్ అయినందుకు వాళ్ళందరికీ చాలా వరకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మైన్ ఎగ్జిబిషన్ ఏంటంటేనండి, మెయిన్గా వీళ్ళు ఇవాళ జరిగే ఎగ్జిబిషన్కి 25% ఈ డైమండ్ జ్యువెలరీ మీద ఆఫర్ పెట్టారు ఒకటి. రెండోది ఏంటంటే పాత మైన్ డైమండ్ ఎక్స్చేంజ్ ఏదన్నా ఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో 100% ఎక్స్చేంజ్ ఇస్తున్నారు, ఏది వేస్టేజ్ లేకుండా. అలాగే గోల్డ్ రిటర్న్ మీద కూడా ఏం వేస్టేజ్ ఛార్జెస్ లేకుండా 100% ఎక్స్చేంజ్ రేట్తో తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుందండి. వీళ్ళ దగ్గర రెగ్యులర్ వేర్ ఉంది, బ్రైడల్ ఉంది, సాలిటైర్స్ ఉన్నాయి, మెన్ జ్యువెలరీ ఉంది, ప్లాటినం జ్యువెలరీ ఉంది, అన్ని రకాలు అవైలబిలిటీ ఉన్నాయి. ఈ 3rd దాకా జరుగుతుందండి ఈ ఎగ్జిబిషను. ఈ ఎగ్జిబిషన్ వల్ల ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న ఎక్స్క్లూజివ్ పీసెస్ అంతా తెచ్చి డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళకి ఆల్మోస్ట్ 335 సెంటర్స్ ఉన్నాయి మలబార్ గోల్డ్ వాళ్ళకి ఇండియా మొత్తం. అండ్ అలాగే అబ్రాడ్ కంట్రీస్లో కూడా 12 కంట్రీస్లో దే హ్యావ్ దేర్ అవుట్లెట్స్ అండి. సో కలెక్షన్ అంతా చాలా బాగుంది. ఒక్కసారి అందరూ వచ్చి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఏం పోద్ది. టేక్ కేర్, థ్యాంక్ యూ. మన ఈరోజు అందరికీ గ్యాదర్ అవడానికి కారణం ఏంటంటే, మనం వచ్చేసరికి ఒక డైమండ్ షో అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు 29th నుంచి జనవరి 3rd వరకు అనేది డైమండ్ షో జరుగుతుంది. వీటికి మెయిన్గా కమలా మేడం గారిని మేము ఇన్వైట్ చేసాము. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటేనండి, ప్రతి ఒక్క డైమండ్ జ్యువెలరీ మీద, మన డైమండ్ వాల్యూ మీద అప్ టు 25% వరకు డిస్కౌంట్ అనేది ఉంది. ప్లస్ మెయిన్లీ చిన్న 1,50,000 నుంచి లాట్ ఆఫ్ బ్రైడల్ సెట్స్ వరకు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. చిన్న నెక్లెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరూ ఒకసారి విజిట్ చేయండి. మన ఒంగోలులో ఆల్రెడీ చాలామంది కస్టమర్స్ మనకి డైమండ్ గురించి తెలుసు, చాలామంది పర్చేస్ చేస్తున్నారు. మీరు ఒకసారి విజిట్ చేయండి. ఈ 6 డేస్లో మీకు మంచి నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు, బ్రైడల్ సెట్స్ చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 6 డేస్లో అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికుల సమ్మె సందర్భంగా రోజుకి సమ్మె ఉధృతం చేస్తున్నారు. 4-5 రోజులుగా నగరంలో ఎక్కడ చెత్త అక్కడ పెరుగుపోవడంతో తాత్కాలిక కార్మికులను చెత్తని ఎత్తేందుకు ఏర్పాటు చేశారు. భగత్ సింగ్ కాలనీ, రామ్నగర్, విజయదుర్గా హాల్, 5వ లైన్ తదితర చోట్ల తాత్కాలిక పారిశుధ్య కార్మికులు విధులను నగర పారిశుధ్య కార్మికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు కొన్ని చోట్ల వివాదం చోటు చేసుకుంది. చెత్త ట్రాక్టర్లను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తాము పారిశుధ్య కార్యక్రమాలకు వెళ్లబోమని కార్మికులు భీష్మించు కూర్చున్నారు. చెత్త ఎత్తే పనులు జరగకుండా సిఐటియు నాయకులు అడ్డుకోవడంతో కొన్ని చోట్ల చిన్నపాటి వాదనలు జరిగాయి. సిఐటియు నాయకులు తంబి శ్రీను, కొన్నిపాటి శ్రీనివాసరావు, విజయమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి సార్, మా సీపులు అయ్యే సార్, మా సీపులు అయ్యే అయ్యే మా సామాన్లు అయ్యే మాయ. మీరు ఎప్పుడు ఇచ్చారు ఆ సీపులు? మాయ పక్కరండి. కార్మికులందరినీ
పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. 700 రూపాయలు ఈరోజు బయట కొత్తలకు ఇచ్చేసి పని చేస్తున్నారు. మనకి జీవితం మనం 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పని చేస్తుంటే జీతం పెంచుకొని మనం అడుగుతుంటే ఇట్లాగా పోలీసుల్ని ఉసిగలిపేసి పోటీ కార్మికులకి ఉసిగలిపేసి వాళ్ళకి మనల్ని ఇది చేస్తున్నారు. అందుకని చెప్పేసి మనం ప్రశాంతంగా శాంతియుతంగా కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. అందుకని ఈరోజు మనం యూనియన్ పిలుపు మేరకే వస్తున్నాం. పోటీ కార్మికులు వస్తుంటే ఆపుకున్నాం అని చెప్పేసి వాదన ఏం లేదు. అందుకని చెప్పేసి మనం అందుకని మనం ఈరోజు అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళేసి 10 గంటలకల్లా మున్సిపల్ కార్యాలయం దగ్గరికి నల్ల చీరలు కట్టుకొని మన ఇది ఉంది కదా అదే చేసుకోండి. మరీ కూడి తింటలేదు, మరీ వచ్చి మాట్లాడొచ్చా మొన్న రేతులు వచ్చి ఇంకా అంతకంటే ఏం మీరు అటు మాట్లాడకండి, మీరు అటు మాట్లాడకండి, మీరు అటు మాట్లాడకండి. 750 ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి ఓడిస్తానన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు చేసిన మాటలను వెనక్కి తీసుకోవాలని మాగుంట అభిమానులు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని ఏ గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి రాంబాబు వ్యాఖ్యలను ఖండించారు. నీవు మాట్లాడిన మాటలను విరమించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మాగుంట అభిమానులు బెల్లం సత్యనారాయణ, వై కొండారెడ్డి, సీనియర్ నాయకులు హనుమారెడ్డి, ఆత్మకూరి బ్రహ్మయ్య, అంజిరెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, కోడూరి కిషోర్, వాసుదేవరెడ్డి, నజీర్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి సెంట్రల్ గవర్నమెంట్కి చేరాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం ప్రాబ్లం ప్రస్తావిస్తాం ఎప్పుడైతే సీఎంఓ నుంచి వెళ్ళుద్దో. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి సీఎంఓ నుంచి వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏది ముఖ్యమో ఏది వ్యక్తిగత దూషణలో నిన్న సోదర పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్నా రాంబాబు గారు ఆయన ఏ విధంగా మాట్లాడింది మీరందరూ చూశారు. సౌమ్యులు గత 34 సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంట్లో మాగుంట కుటుంబం అనేది ఒక అండగా నిలబడి ఆనాటి కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, ఈరోజు వైసీపీ పార్టీలో కానివ్వండి, మాగుంట కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండి ఆ రోజు 1991 నుంచి కూడా పాత ఒంగోలు నియోజకవర్గం అదేవిధంగా నిన్న వ్యక్తిగత దూషణకు ప్రేరేపించినట్లు మాకు అనిపిస్తుంది. ఇది మనందరం ఒక కుటుంబంలో వ్యక్తులం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అన్నా రాంబాబు గారు కానివ్వండి, అందరూ ఒక కుటుంబంలోని వ్యక్తులు. మనకేదన్నా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మనకు కొంతమంది పెద్దలు ఉంటారు, అధిష్టానం ఉంటాం. అధిష్టానం దగ్గర మన యొక్క సమస్యలను పరిష్కరించుకొని చేసినట్లయితే బాగుండేదని మా యొక్క ఆలోచన. వారు ఈ విధంగా మాట్లాడటం మా అందరికీ చాలా బాధ కలిగింది. ఆ మాటల్ని మేము తప్పనిసరిగా ఆయన ఆ విధంగా నేను ఎక్కడైనా సరే మాగుంట కుటుంబాన్ని ఎక్కడ నిలబడినా నేను ఓడిస్తాను, తిరిగి ఓడిస్తాను అని చెప్పి అట్లా ఆయన ప్రకటించడం ఆ మాటల్ని మేము ఖండిస్తున్నాం. ఆయన ఏ వ్యక్తిగత సమస్యలతో ఎందుకు ఏ స్వలాపంతో దాని వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ మా అందరికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ కలిగింది. వాస్తవానికి మేమేమి అన్నా రాంబాబు గారిని విమర్శించే స్థాయి మాకైతే లేదు. ఆయన పెద్దలు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, వారు ఆర్యవైశ్యులందరికీ ఎంతో చేదోడు వాదుడుగా ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ విధంగా ఎందుకు అన్నాడా మాకే అర్థం కావట్లేదు. ఈ మధ్యనే రాఘవబాబు
ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చి అన్న ఏం జరిగిందని పలకరించి పోయిన వ్యక్తి. ఇక్కడ వ్యక్తిగత దూషణకు వచ్చేసరికి ఇంతమంది ఇక్కడ రావటం అది మాకు చాలా బాధ కలిగించింది. మేము అన్నా రాంబాబు గారిని విమర్శించే అంత అనుభవం మాకు లేదు, అర్హత మాకు లేదు. కానీ ఆయన మాటల్ని మేము దయచేసి మేము ఖండిస్తున్నాం. దయచేసి రాంబాబు గారికి ఈ పత్రిముఖంగా మేము తెలుపుకునేది ఏంటంటే, దయచేసి పెద్దలు గవర్నర్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అన్న మాటల్ని మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అన్నా రాంబాబు గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి మాకు మాగుంట కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. గతంలో 1990 తర్వాత పులివెంకటరెడ్డి ఎంపీ గారు ఉండేవారని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ మాగుంట కుటుంబం ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఎంపీ గారంటే ఈ విధంగా ఉంటారు, జనంలో ఉంటారు అని చెప్పి తెలియజేసిన కుటుంబం మాగుంట కుటుంబం. ఎందుకంటే మన నిదర్శనం ఇక్కడ ఎవరైనా కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆపద ఉందని చెప్పి ఒక ఫోన్ చేస్తే ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి, ఆయన నెంబర్ చెబుతాం, ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి గురించి నా సోదరుడు అన్నా రాంబాబు గారు అంటే నాకు మిత్రుడు బాగా. అయినా కానీ నేను ఒకటే చెప్తున్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది మేమందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే నీకు ఆయన గురించి తెలుసు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంత సౌమ్యుడో, ఎవరికి ఎటువంటి హాని చేసేటువంటి వ్యక్తి కాదు. ఈ జిల్లా ప్రజలకి ఎటువంటి సేవ చేశాడో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది సముచితం కాదు. కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం. మీరు బేషరతుగా దాని మీద ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి మాకు చాలా బాధ కలిగించింది. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే రాంబాబు ఈ రకంగా మాట్లాడటం చాలా అవివేకం అది. ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి మాట్లాడాల్సిందిగా మాట్లాడుకోవచ్చు. కానీ 30 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా మాగుంట సుబ్బరామరెడ్డి గారు, పార్వతమ్మ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు సముచితంగా అందరికీ స్థానం ఇస్తూ కాంట్రవర్షన్ లేకుండా అందరు శాసనసభ్యులను కలుపుకొని పోయి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. చిన్నవాడిని కూడా పలకరించే వ్యక్తిని ఈరోజు నేను ఓడిస్తాను అని ఆయన మాట్లాడటం చాలా తప్పది. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. అది ఆయన వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, అందరు శాసనసభ్యులకు తెలుసు, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. ఆయన ఎవరిని కూడా దూషించే మనిషి కాదు, ఎవరు కూడా అపరిమేద ఉండే వ్యక్తి కాదు. అంత మంచి వ్యక్తిని ఈ రకంగా రాంబాబు గారు మాట్లాడటం ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. గౌరవమైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని దూషించడం అనేది ఒక పార్టీలో ఉండి దూషించడం ఇది చాలా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, వారు ఎంపీగా గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. వారు ఎక్కడా కూడా కాన్ఫరెన్స్కి వచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు. ఎవరు వెళ్ళినా సరే లోకల్ ఎమ్మెల్యే లెటర్ లేనిది, రోజు ఆయన దగ్గర తిరిగినా కూడా ఎమ్మెల్యే గారు లెటర్ లేనిది కనీసం 1 లక్ష గ్రాంట్ కూడా ఇవ్వడు. అట్లాంటిది ఏదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని ఎవరో ప్రేరేపించిన విధంగా నిన్న ఆవేశపడి ఎక్కడైనా మాగుంట గారిని ఓడిస్తాను, నేను ప్రచారం చేస్తాను అనేది ఇది దుర్మార్గ చర్య. దీన్ని మీరు ఒక మంచి మనిషిగా, అదేవిధంగా మాగుంట గారి మీద అభిమానంతో మీరు చెప్పేది మీరు తీసుకున్నటువంటి మాటలని వెనక్కి తీసుకోవాలని ఎంపీ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. ఇది మేము చెప్పకూడదు ఒక పార్టీ కుటుంబంలో ఉండి, కానీ నువ్వు ఇలా చెప్తున్నావు. ఎందుకంటే నీకంటే 20 సంవత్సరాలు సీనియర్ అయిన ఒక మంచి కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తున్నావంటే నీ పైన ఉన్న అవినీతి ఆరోపణలు, నువ్వు చేసిన కమిషన్లు, కాంట్రాక్టర్ బ్యాక్ మెయిలింగు అవన్నీ చేసావు. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీ పేరు పక్కన పెట్టారు. అది ఎవరికి తెలియదు కాదు. అన్నా రాంబాబు గారు గౌరవనీయులు, మేము అనాల్సిన వయసు కాకపోయినా ఆయన ముందుగా తెలుసుకోవాల్సింది. గత ఎలక్షన్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో గెలిచాడు.
ఇవాళ ఆయన టికెట్ లేని పరిస్థితి వచ్చిందంటే ఆయన ఏ రూపం వస్తే ఆయనకన్నా మతి భ్రమించిందా? ఎందుకు మాట్లాడుతున్నాడట మాగుంట గారి గురించి? నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం నీ యొక్క బ్యాక్గ్రౌండ్, నువ్వు చేసే అవినీతి ఆరోపణలు నీవేం చాలా ఉన్నాయి ఇద్దరులో. మేము చెప్పకూడదు ఒక పార్టీ కుటుంబంలో ఉండి, కానీ నువ్వు ఇవాళ చెప్తున్నావు. ఎందుకంటే నీకంటే 20 సంవత్సరాలు సీనియర్ అయిన ఒక మంచి కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీ పైన ఉన్న అవినీతి ఆరోపణలు, నువ్వు చేసిన కమిషన్లు, కాంట్రాక్టర్ బ్యాక్ మెయిలింగు అవన్నీ చేసావు. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీ పేరు పక్కన పెట్టారు. అది ఎవరికి తెలియదు కాదు. నువ్వు 80,000 మెజార్టీతో గెలిచినట్టు ఇవాళ నువ్వు ఆరోగ్యం బాగాలేక డ్రాప్ అవట్లా, నువ్వు అనారోగ్యంతో లేకపోతే డబ్బులు లేక డ్రాప్ కావట్లా, నీకు టికెట్ లేదని ముందే ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే నువ్వు నీ దగ్గర ఉన్న లోపం ఏంది అది నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని అనవసరంగా మా కుటుంబాన్ని నువ్వు బురద తల్లి నువ్వేదో సంచలనమైన వార్త చేసి స్టేట్లో నాకు అనవసరంగా సీటు బాగాలేదు, ఎవరో నేను వ్యక్తిగతంగా ప్రేరేపించి నా సీటు పోగొట్టారు, ఇది కాక మాగుంట కాక ఒంగోలు జిల్లాలో నాయకులని మీరు మళ్ళీ వేరే విధంగా కూడా మళ్ళీ మాట్లాడారు. ఇంకా మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి రాంబాబు గారు, ప్రతి ఒక్కరికి ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉంటాయి. ముందు మీ సంగతి చూసుకోండి. జిల్లాలో మీరు ఆయన మాగుండిని ఎక్కడుండో ఓడియటానికంటే మీరు ఏమన్నా గాజులు దొడుకున్నావు ఆయన అభిమానులుగా, నువ్వు ఒక్కడవేనా ఉంది ఓడియటానికి? నిన్ను ఓడియరా? నువ్వు పెట్టిన క్యాండిడేట్లు ఓడియరా జనం ఏడా? అంటే ఓడించుకుంటా పోతే పార్టీ ఏం కావాలి, పార్టీ అధిష్టానం ఏం కావాలి? అంటే నిన్నదాకా నువ్వు ఎమ్మెల్యేగా ఉంటేనేమో కరెక్టా, నీకు మటుకు జనం ఓటేయాలా? నువ్వు కరెక్ట్ అని చెప్పి ఇవాళ నీకు ఇష్టం లేకపోతే మాగుండు ఓడియాలా? ఇది ఎంత మటుకు కరెక్టు? మీరు దయచేసి అర్థం చేసుకోండి రాంబాబు గారు, గౌరవనీయులు, మీకు ఎంతో మంచి పేరు ఉంది, మీకు కూడా ఆ పేరును పోగొట్టుకోకుండా దయచేసి మీ యొక్క మాటలను కూడా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. విలేకరుల సమావేశంలో వారు వ్యక్తం చేసిన విధంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు చూసిన సందర్భం గత 30 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా తీసుకున్న మహోన్నత వ్యక్తులు మాగుంట కుటుంబ సభ్యులు. కార్యక్రమాలు ఏదన్నా ఉంటే మాగుంట ద్వారా జరగాల్సిన ఏదన్నా ఆగి ఉంటే మీరు అసందర్భంగా మాట్లాడినటువంటి మీ పత్రికా విలేకరుల సమావేశంలో జరిగినటువంటి సంభాషణని మీరు విరమించుకోవాలని కోరుకుంటా, మరోసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇంటి వాకిలు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. స్థానిక సమస్యల విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చే ఏదన్నా నిధులని సేకరించే విషయంలో కానివ్వండి, దీన్ని మీరు ఇంకా చాలా సమయం ఉంది ఎన్నికలకి. ఏదన్నా మీరు గిద్దలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏదన్నా మన పేపర్ వర్క్ ఏదైనా జరిగి ఉంటే వారి ద్వారా మనం ఏదైనా సాధించుకోవాల్సింది ఏదైనా ఉంటే మీరు మరోసారి మాగుంటని స్వయంగా మీరు మాట్లాడి ఆ కార్యక్రమాన్ని ఏదన్నా ఉంటే మీరు తద్వారా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకునే దాంట్లో ముందుండి వారికి మీకు గౌరవప్రదమైన స్థానాన్ని పొందవలసిన కోరుకుంటా సెలవు తీసుకుంటాం. 80,000 చిల్లరతో పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచావంటే నువ్వు ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అనేటటువంటి అత్యుత్సాహంతో అన్ని సామాజిక వర్గాలు వాళ్ళు నీకు ఓట్లేస్తేనే నీకు 83,000 మెజారిటీతో నువ్వు గెలవగలిగావు. దాంట్లో నువ్వు విమర్శించే సామాజిక వర్గం వాళ్ళు కూడా అందరూ నీకేస్తేనే నీకు 83,000 వచ్చినాయి అనేది నువ్వు గుర్తించాలి. ముఖ్యంగా ఇక్కడ సామాజిక వర్గం అంటే ఎవరు పోటీ చేసినా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి కానీ సర్పంచ్ కానీ ఎక్కడ ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే అన్ని సామాజిక వర్గాల వాళ్ళు సహకరిస్తేనే, పార్టీ సహాయ సహకారాలు ఉంటేనే మనం గెలిచి పార్టీ సంబంధించి ఎంపీటీసీలు సర్పంచులు ఏదైనా మనం కాగలుగుతాం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మనం ఏదైనా ప్రజలకు చేయగలుగుతాం. అది ఫస్ట్ నువ్వు గమనించాలి. పోతే ముఖ్యంగా మాగుంట కుటుంబమే నువ్వు విమర్శించేటటువంటి స్థాయి మీకు లేదు. ఎందుకంటే వాళ్ళు 1991లో ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని ఎన్నో వేల కుటుంబాలకి భిక్ష పెట్టినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం. భగవంతుడు వాళ్ళకి అలాంటి ఆశీస్సులు ఇచ్చాడు. వాళ్ళు ఎంతోమంది పేదలని దగ్గర తీసి ఎన్నో కుటుంబాలు ఈరోజు మాగుంట ఫ్యామిలీ తరపున వందల వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ఎందుకంటే ఆ విషయం మాకు కూడా తెలుసు. నేను కూడా 1992లో నుంచి 2002 వరకు మాగుంట కాలేజీలో పనిచేసినటువంటి వ్యక్తిని. మాకు తెలుసు ఆ రోజు మాగుంట కాలేజీలో ఉద్యోగం కావాలంటే భారీ రికమెండేషన్లతోటి ఎగబడి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు మాగుంట ఎంపీ మాగుంట కుటుంబం ఒంగోలులో కాలు పెట్టిన రోజు. అలాంటి పరిస్థితి వాళ్ళు ఎవరికి అపకారం చేసేటటువంటి వ్యక్తులు కానీ ఆ కుటుంబం కానీ ఎవరికి అపకారం చేయరు. ఎప్పుడైనా ఎవరికైనా సహాయ సహకారాలు అందించేటువంటి కుటుంబం. ఎప్పుడు కూడా మాగుంట అంటే ఒక బ్రాండ్గా ప్రకాశం జిల్లాలో మంచి గుర్తింపు పొందినటువంటి వాళ్ళు స్టేట్ వైడ్గా కానీ కేంద్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా మంచి కుటుంబం మాగుంట కుటుంబం సహాయ సహకారాలు అందిస్తుంది. ఎవరికి ఎలాంటి అపకారం తలపెట్టనటువంటి వ్యక్తులు మాగుంట కుటుంబ వ్యక్తులు. అందుట్లో ముఖ్యంగా పూజ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనకి ఇన్ని పర్యాయాలు వాళ్ళ కుటుంబం నుంచి ఎంపీగా ఉంటే ఏ రోజు కూడా ఏ కార్యకర్త కూడా నేను చూడలేదు ఈ రోజుకి వాళ్ళ పన్నెత్తి మాట అన్నటువంటి సందర్భం లేదు.
పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీనివాసరెడ్డి గారిని అనేటటువంటి స్థాయి స్తోమత మీకు లేదు. పార్టీ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిందే. మీ పార్టీని మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ఈరోజు మీకు సీటును తిరస్కరిస్తున్నారని చెప్పి మేము మీడియా ప్రకారంగా చూస్తున్నాం. కానీ సామాజిక వర్గాల పేరెత్తి ఇలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. మాగుంట కుటుంబాన్ని మాట్లాడటం అసలు కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ పత్రికాముఖం ఖండిస్తూ, మాగుంట కుటుంబం ఎవరికి అపకారం చేయనటువంటి కుటుంబం, అందరికీ ఉపకారం చేసే కుటుంబం, పేదల పెన్నిధులైనటువంటి వాళ్ళు ఎంతోమంది పేదలకి భిక్ష పెట్టి ఈరోజు ఎన్నో కుటుంబాలను ఆదుకున్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది మాగుంట కుటుంబం అని తెలియపరుచుకుంటూ, వైసీపీ తరఫున సంతనూతలపాడు ఎర్రగొండపాలెం టికెట్ రేసులో నేను ఉన్నానని న్యాయవాది యాదాల కిషోర్ బాబు తెలిపారు. మౌర్య హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడటం జరిగిందని, అనంతరం జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి శిష్యుడిగా ఉన్నానని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జగన్మోహన్ రెడ్డితో పయనించడం జరిగిందని కిషోర్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో కూడా నేను పాల్గొనడం జరిగిందని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నాగులపులపాడు మండలమని సంతనూతలపాడు టికెట్ ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జీలను నియమించి ఎమ్మెల్యే సీటును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదని అన్నారు. అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తాళ్ళూరు కిషోర్ బాబు, గోపాల్, తారా తదితరులు పాల్గొన్నారు. నేను 2009 సంవత్సరంలో ఆ రోజుల్లో మొట్టమొదటగా ఇక్కడ ఈ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ప్రజారాజ్యం పార్టీలో నేను మొదటగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు అది అవకాశం దొరకలేదు. ఆ అవకాశం దొరకని కారణం చేత ఇంకా ఈ పార్టీలో ఇటువంటి పరిస్థితుల్లో ఉండటం ఎందుకని అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది బలంగా. కాంగ్రెస్ పార్టీలో నేను రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ ఉన్నాను. అప్పటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలవటం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఓదార్పు యాత్ర టైంలో, తర్వాత పాదయాత్ర టైంలో నేను వారితో ఉండటం జరిగింది. అంటే మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ని, ఆ కుటుంబాన్ని అభిమానించే వారంగా మాకెంతో అవినాభావ సంబంధం ఇంటర్నల్గా ఉండటం కారణం చేత అలాగూ ఉంటా ఉన్నాను. నేను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. దాదాపుగా 33 సంవత్సరాల నుంచి హైకోర్టులో ఉంటూ ఉన్నాను. కాబట్టి పార్టీకి నా వంతు నేను సహకరిస్తూ నా ప్రొఫెషన్ నేను చేసుకుంటూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి వారి పాలన చూసిన తర్వాత అసలు ఆయన ఏమైతే చెప్పారో అదే చేస్తూ ఉన్నారు. అటువంటి వారితో నేను కూడా కలిసి గవర్నమెంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఇప్పటికే వారి తరపున మరి ఎన్నో లీగల్గా, న్యాయపరంగా నేను ఎన్నో సహాయ సహకారాలు నేను అందిస్తూ ఉన్నాను. ఇంకా ముందు రోజుల్లో మా కాన్స్టిట్యున్సీ, నేను షెడ్యూల్డ్ క్యాస్ట్, నాది మాలా సామాజిక వర్గం. ఈ మా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మరి నేను ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు మరి పెద్దలను కలవటం జరిగింది. ఇక్కడైతే మరి సంతనూతలపాడు లేక ఎర్రగొండపాలెం ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మాదైతే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కాబట్టి అది అయితే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను. అందుకనే ఈరోజు ఈ పత్రికాముఖంగా మరి మీ అందరిని పిలిచి మరి యొక్క మీటింగ్ ఏర్పాటు చేయటం, ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఇన్ఛార్జీలుగా ఇచ్చిన వారందరికీ కూడా మరి టికెట్ ఇస్తారనేది అదైతే నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న ఆ టైంలో ఉన్న పరిస్థితులను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మార్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ పైగా నేను నా ఉద్దేశంలో ఏంటంటే, నేను ఇక్కడ లోకల్ వ్యక్తిని. ప్రతిసారి సంతనూతలపాడులో ఏం జరుగుతూ ఉంది అంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయడం అది జరుగుతూ ఉంది. అది పార్టీ నిర్ణయం. దానికి మేము శిరోధారి, మేము చిత్తశుద్ధితో దాన్ని అంగీకరిస్తాం. కాకపోతే మా ఆశ ఏంటంటే లోకల్గా ఉండే మాకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఇన్ఛార్జీలు వేసినప్పటికీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ చేంజ్ అయిపోతే కూడా ఎర్రగొండపాలెం అయితే ఉంది. సో ఎక్కడ ఆయనకు అధిష్టానానికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఇస్తారని నా ఆశ.
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల నిరవధిక సమ్మెలో భాగంగా మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న నిరసన చేపట్టారు. కార్యక్రమానికి యూనియన్ నగర నాయకులు టి విజయ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అలాగనే చర్చలకు పిలిచి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కాకుండా వాయిదా వేసే పద్ధతిలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా గౌరవ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు అన్నారు. ఒకవైపు సమ్మె చేస్తుంటే అబద్ధాలు ప్రచారం చేసి మున్సిపల్ కార్మికులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా వేతనాలు పెంచామని చెప్పడం అన్యాయమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చట్టసభల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే దశల వారీగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పారా లేదా అని ప్రశ్నించారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చారా లేదా, ఎన్నికల మేనిఫెస్టోలో ఉందా లేదా అని అన్నారు. మున్సిపల్ కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటి ఒంగోలు నగర కార్యదర్శి తంగిరాల మహేష్, నగర ఉపాధ్యక్షుడు తంబి శ్రీనివాసులు, ఎస్డి హుస్సేన్, నాయకులు యు రత్నకుమారి, ఆర్ రాములు, కె బాలకృష్ణ, కాకుమాన వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంత్, నరసింహరాజు, పద్మ, శ్రీలక్ష్మి, దివ్య, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మేము 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. ఇంతకుముందు 6 నెలల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసాము, పోయాము. ఏమండి ఇట్లా ధరలు విపరీతంగా పెరిగినాయి, మాకు ఇవ్వండి, సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చింది కదా, ఆ తీర్మానం ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పని మేము అడిగాము. కానీ ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, పట్టించుకోలేదు. హెల్త్ ఎల్వస్ ఆరోగ్యం బాగలేదని విడిగా వేస్తున్నారు. ఆ విడిగా వేసాయి కూడా మాకు జీతాల్లో కలపమని అడుగుతున్నాము. మాకు అవి జీతాల్లో కలపాలా? మాకు జగన్ గారు నేను వస్తే మీకు పర్మిట్ చేస్తానన్నాడు, మాకు అందరికి పర్మిట్ చేయాలా? ఇంజనీర్ కార్మికులకి 25,000 ఇంజనీర్ కార్మికులకి ఇవ్వాలా? మాకు సమాన పనికి సమాన వేతనం. కరోనా కింద పెట్టుకున్న వాళ్ళని ఆపుకాసులోకి తీసుకోవాలా? పాపం వాళ్ళకి 6 నెలల నుంచి జీతాలు లేక, వాళ్ళ పిల్లలకు తిండి పెట్టుకోలేక వాళ్ళు అల్లా రామచంద్రని వాళ్ళు ఆడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తుంచుకోవట్లా, ఎవరు గుర్తుంచుకోవట్లా, ఏ పార్టీ వాళ్ళు మమ్మల్ని గుర్తుంచుకోవట్లా. మమ్మల్ని గుర్తుంచుకోండి, మా మున్సిపాలిటీ వాళ్ళు గుర్తుంచుకోండి. మీరు నిద్ర లేవగానే మేము ఊడ్చి ఎత్తిపోతే మీరు గాలి చూసుకుంటా పోతారు. కానీ మేము ఏదన్నా 4 గంటలకు లేచి ఈదులు పట్టుకొని వస్తున్నాం, పిల్లల్ని వదిలిపెట్టుకొని ఈదులు పట్టుకొని వస్తున్నాం. మమ్మల్ని మీరు గవర్నమెంట్గా గుర్తుంచుకొని మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా? చచ్చిపోయిన ప్లేసుల్లో కొంతమందిని పెట్టుకున్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పెట్టుకోవాలి. ముసలి పేర్ల కింద తీసేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పనుల్లో పెట్టుకోవాలా, వాళ్ళకి పని భద్రత కల్పించాలా? పార్కుల వాళ్ళకి 15,000 ఇవ్వాలా, 26,000 ఇవ్వాలా పార్కుల వాళ్ళకి. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లాగనే కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ఈ జనాభాని కాపాడిన సందర్భంగా మేము 1,00,000 రూపాయలు ఇచ్చినా మీకు తక్కువేనని చెప్పడం జరిగింది. మేము 1,00,000 రూపాయలు అడగట్లేదు. ఏదైతే పర్మనెంట్ వాళ్ళకి ఏ జీతం ఇస్తున్నారో అట్లానే మాకు కూడా అదే జీతం అని చెప్పి అడుగుతా ఉన్నా. అట్లానే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, ఏదైతే కోవిడ్ కార్మికులు తీసుకున్నారో వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి, క్యాబ్ డ్రైవర్లకి 18,500 ఇవ్వాలని చెప్పి, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్ హై స్కిల్డ్ జీతాలు. చీమకుర్తిలోని శ్రీ కనకదుర్గా భవానీ అమ్మవార్ల 33వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నగరంలోని కోదండరామస్వామి దేవస్థానం నుంచి 516 కలశాలతో మహిళలు అమ్మవారి నామస్మరణతో ఊరేగింపుగా బయలుదేరి ప్రధాన వీధుల్లో శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ సాక్షి లింగేశ్వర దేవస్థానం వరకు కలశాల ఊరేగింపుతో వెళ్లి అమ్మవార్లకు అభిషేకం జరిపించారు. సాయంత్రం అమ్మవారి నగరోత్సవం మేళ తాళాలు బాణసంచా మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పాల్గొని విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరోత్సవ కార్యద కుంభాభిషేక పంచాభిమత శత పంచక షష్టాది కలశోత్సవ అనుకూల
అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెలో భాగంగా ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. గతంలో పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కార్మికులు సుబ్బారావు అన్నారు. కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రజలకు ఎనలేని సేవలు అందించామని, చివరకు ప్రభుత్వం తమను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించమని స్పష్టం చేశారు. మేము కార్మికులు సమ్మె చేస్తున్నాము. గతంలో సీఎం గారు మాకు పాదయాత్ర చేసేటప్పుడు మాకు ప్రతి పరిస్థితుల్లో కూడా మీకు చేసే పనికి ఎవరైనా కానీ అన్యాయం చేయకూడదు, మీకు నేను వస్తే మా గవర్నమెంట్ వస్తే మీకు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చాడు. ఇచ్చిన హామీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ మనకి ఇంతవరకు యాతనాలు పెంచుకోవడం కాక చేసే పనిని గుర్తించకుండా మమ్మల్ని వెనక్కి నెట్టేసినట్టు అణిసివేసాడు. ఇది ధర్మం కాదు. ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ప్రజల సమక్షంలో మేము మురికి పని చేస్తూ ప్రజలకు ఆరోగ్యంగా ఉంచుతూ కరోనాలో కూడా టైంలో కూడా మేము ప్రజల పట్ల మేము ఇబ్బంది లేకుండా త్యాగం చేసాము. కానీ మమ్మల్ని గుర్తిరగలేదు. ఇప్పుడు కూడా పట్టణాల్లో ఇప్పుడు కూడా ప్రజలు బాగుండారంటే మేము చేసే పనుల వల్లేను. కానీ మమ్మల్ని ప్రజలన్నా గుర్తిరుగుతున్నారు, మీకు చేయటం న్యాయమేనా అని ప్రజలు అంటున్నారు. కానీ సీఎం కానీ శాఖ మంత్రులు కానీ మా విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు. ఇది ధర్మం కాదు. మాకు ఇప్పుడు పిఆర్స్ వాళ్ళు 3,000 ఇస్తామంటున్నారు. కానీ మేము 11 పిఆర్స్ ప్రకారం మాకు 21,000 ఇవ్వాలని మేము అడుగుతున్నాం. అది ఇవ్వటం చిన్న కోరిక. ఇది వాళ్ళకి సులభమైందే. కానీ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మేము చేసే పనికి మాకు ఆఫ్కోర్స్లో కలిపి మీరు పర్మిట్ మనుషులు అని చెప్పి మాకు ఇచ్చే పథకాలు కూడా రానియకుండా మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లోని క్రీడాకారులకు గుర్తింపు తెచ్చే విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో మొదలుపెట్టారని సర్పంచ్ బుజ్జి అన్నారు. కోవిలంపాడు గ్రామ సచివాలయం పరిధిలో పోటీలను సర్పంచ్ బుజ్జి ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర చివరి రోజు ముగింపు కార్యక్రమానికి సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, శీలంవారిపల్లె, మిట్టపాలెం గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఈ నెల డిసెంబర్ 26 తారీఖున ఆంధ్ర రాష్ట్రం మొత్తం మొదలుపెట్టడం జరిగింది. అలాగే ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో గ్రామాల్లోని యువతను ప్రతిభను గుర్తించడానికి, యువకుల్ని ఉత్సాహపరచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగమే ఈరోజు మన గ్రామ పంచాయతీలోని కోయిలంపాడు గ్రామ పంచాయతీలో శీలవారిపల్లి, కోయిలంపాడు, మిట్టపాలెం మూడు గ్రామాల నుంచి 6 టీములుగా యువకులు క్రికెట్ పోటీల్లో పాల్గొనడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ కాలేజ్ నుంచి మహిళా జట్టు కూడా కబడ్డీలో ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది. ఈరోజు మన సచివాలయ పరిధిలో
ముగింపు రోజు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరపున మన తరపున అందరికీ ముఖ్యమంత్రి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.